హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఈరోజైతే మా మమ్మీ నన్నే కర్రీ చేయమని చెప్పింది. సో ఇంట్లో ములక్కాయలు ఉన్నాయి. ములక్కాయ సాంబార్ చేద్దామని ములక్కాయలు, టమాటోస్, ఆనియన్స్ అండ్ మిర్చి, ఇంకా ఎల్లిపాయలను జీలకర్ర దంచేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే కరివేపాకు ప్రతి కర్రీలో వేస్తాను, కానీ ఈరోజు సాంబార్ కదా అని ఇంకెక్కువనే తెంపుతున్నా. ఎందుకంటే సాంబార్ మరిగేటప్పుడు ఈ కరివేపాకు అందులో వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. సో అందుకనే ఈరోజు మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టుకైతే కరివేపాకు అయితే తెంపుకుంటున్నాను. మా గల్లీలో ఓన్లీ మాకే కరివేపాకు చెట్టు ఉంది. సో మా గల్లీలో ఉన్న వాళ్ళంతా రోజు మార్నింగ్ కరివేపాకు అయితే వస్తారు. ఇంకా వర్షాకాలం వింటర్ సీజన్లో అయితే కరివేపాకు అసలు ఆకులే కనిపించవు, అట్లా తెంపుతారు. ఇంకా ఈ సమ్మర్లో కొంచెం ఎండలు కొడుతున్నాయని ఎవరైతే బయటకు వచ్చేది తెంపట్లేదు మార్నింగ్. సో ఇప్పుడైతే కొంచెం చెట్టు నిండు కనిపిస్తుంది. అప్పట్లో అయితే మొత్తం చెట్టు మండలు తప్ప ఆకులు అయితే అస్సలు కనిపించేవి కాదు, అంతలా తెంపేసేవాళ్ళు. కనీసం చిగురు ఉన్నా కూడా ఆ చిగురిని కూడా తెంపుకునేవాళ్ళు. కరివేపాకు అయితే తెంపేశాను, ఇంకా అన్నీ ఒకే దగ్గర అయితే పెట్టాను వంట చేయడానికి. ఈ రోట్లోది అయితే ఎల్లిపాయ, జీలకర్ర అయితే దంచేసాను మంచి ఫ్లేవర్ కోసం. నాకు ఓన్లీ ప్లెయిన్ ములక్కాయ సాంబార్ అంటేనే ఇష్టం, అందులో సోరకాయ అవన్నీ నచ్చవు. సో అందుకనే ములక్కాయ సాంబార్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ అయితే పెట్టుకొని మీకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోండి. ఎందుకంటే సాంబార్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, మరి అంత తక్కువ ఉంటే ఏం బాగోదు కర్రీ అయితే. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ హీట్ ఎక్కాక అయితే జీలకర్ర అండ్ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. నేను జీలకర్ర అయితే వేయలేదు, ఎందుకంటే ఇవ్వదాకని చెప్పాను కదా జీలకర్ర అండ్ ఎల్లిపాయ అయితే దంచానని. అదైతే నేను సాంబార్ మరిగేటప్పుడు వేస్తాను. సో ఇప్పుడైతే జీలకర్ర కాదు కానీ ఆవాలు ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి సీడ్స్ కూడా అట్లా వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా సాంబార్లో ఆ ఎండుమిర్చి సీడ్స్వి. సో ఎండుమిర్చి అయితే వేసేసాను. ఎండుమిర్చి వేసాకైతే ఇంకా కలిపేసాను మంచిగా ఫ్రై అయ్యేలా. ఆ సీడ్స్ మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి వేగడానికి కాసేపు అయితే టైం ఇచ్చాను. నేనైతే ఇదంతా హై ఫ్లేమ్లోనే చేస్తాను, ఎందుకంటే నేను వంట చేస్తే వంట దగ్గరనే ఉంటా, వేరే వర్క్ చేయను. అందుకనే హై ఫ్లేమ్లో పెట్టే చేస్తాను. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఆనియన్ అండ్ మిర్చి అయితే వేసుకున్నాను. మంచిగా కలుపుకొని అయితే కాసేపు అయితే టైం ఇచ్చాను ఫ్రై అయ్యడానికి. ఆనియన్ మిర్చి వేసాకైతే నేను కరివేపాకు వేసాను. ఆ వీడియో అయితే తీయలేదు, వేసాక తీసాను. ఎందుకంటే కరివేపాకు వేసేటప్పుడు ఎలా ఉంటుందో వంట చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ తర్వాత అయితే ఇంకా నేను టమాటోస్ అయితే యాడ్ చేశాను. టమాటోస్ వేసాకైతే మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే టమాటా కుక్ కావాలి కాబట్టి. కరివేపాకుకి ఎంత టైం ఇచ్చినా దానికి మాత్రం ఆ టైం సరిపోలేదు, ఇంకా చిటపట అనుకుంటే ఆయిల్ మొత్తం చిలుతూనే ఉంది. కాసేపు అయ్యాక నేనైతే టర్మరిక్ యాడ్ చేశాను. సాంబార్లో కొంచెం మనం పసుపు ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు, పప్పు అవన్నీ యాడ్ అయ్యేసరికి కలర్ తక్కువ అవుతుంది. సో నాకు కూడా కలర్ తక్కువనే అయింది. లాస్ట్లో మళ్ళీ నేను వేసాను. పసుపు వేసాక మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వెల్లుల్లి పేస్ట్ని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వదిలిపెట్టాలి, లేదంటే అల్లం స్మెల్ వస్తుంది. నేను ఈ కర్రీకి అయితే నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నా వాయిస్ ఎంత డల్గా ఉందో మీకే తెలుస్తుంది కదా, లేదంటే ఫుల్ అరిచేదాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక నేనైతే ములక్కాయలు అయితే వేసాను. ములక్కాయలకి పసుపు అంటేలా ఆయిల్లో కుక్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి, లేదంటే ములక్కాయలు తొందరగా ఫ్రై కావు.
వంట చేసేటప్పుడు మీలో ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉందా? స్పూన్కి ఏదైనా అంటితే అది అందులో పడేదాకా ఆ స్పూన్ని బౌల్కి కొడుతూనే ఉంటాం కదా. నాకైతే అది ఫుల్ అలవాటు. ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా కూడా అది అందులో పడేదాకా కొడుతూనే ఉంటా. ములక్కాయలు మంచిగా కలుపుకున్నాకైతే కాసేపు మూత పెట్టేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే తీసి మళ్ళీ కలపాలి, లేదంటే అడుగంటిపోతుంది. మూత తీసాక మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఫ్రై కానివ్వాలి, లేదంటే ములక్కాయలు తొందరగా ఫ్రై కావు. అలా ములక్కాయలను ఒక 10 మినిట్స్ ఫ్రై చేశాక నేనైతే కారం అండ్ ఉప్పు అయితే యాడ్ చేశాను. మీరు కారం ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి. ఇంకా సాంబార్లో అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చింతపండు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి కారంని తక్కువ వేస్తుంది. సో నేనైతే ఇట్లా కర్రీ చేసేటప్పుడు ఒకసారి ఉప్పు కారం వేస్తాను, మళ్ళీ చింతపండు అండ్ పప్పు వేసాక సాంబార్ మరిగేటప్పుడు మళ్ళీ వేస్తాను ఉప్పు కారం. అలాగైతేనే నాకు సాంబార్ కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం వేసాక ములక్కాయలని మంచిగా కలపాలి, ఎందుకంటే ఉప్పు కారం ములక్కాయలకి పట్టుకోవాలి కాబట్టి. అలా మంచిగా ములక్కాయలను కలుపుకున్నాకైతే మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే తీసి మళ్ళీ కలిపాను, లేదంటే కర్రీ అడుగంటుతుంది. అలా ఒక 20 మినిట్స్ అయితే కర్రీని ఫ్రై కానిచ్చాను. ఆ తర్వాత నేనైతే పప్పు అయితే యాడ్ చేశాను. మీరు పప్పుని కుక్కర్లో వేస్తారా, లేదంటే నార్మల్గా వేసి ఉడికిస్తారా కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గానే చేస్తాను, ఎందుకంటే నాకు కుక్కర్ అంటే భయం. పప్పు అయితే వేసాక మంచిగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే నేను చింతపండుని అయితే యాడ్ చేశాను. చింతపండు రసం అయితే యాడ్ చేశాను. కాసేపు అయ్యాక నేనైతే ఫస్ట్ తెంపుకున్న కరివేపాకు కొంచెం పోపులో వేసాను. మిగతాదంతా ఇలా మొత్తం మండలతో నేనైతే వేస్తాను సాంబార్లో. ఇలా వేస్తేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాసేపు అయ్యాక నేనైతే వాటర్ అయితే యాడ్ చేశాను 2 గ్లాసెస్. సాంబార్ స్టార్టింగే థిక్గా ఉంటే ఇంకా అది మసాలాకి ఇంకా థిక్గా అవుతుంది. సో కొంచెం వాటర్ లాగా ఉంచుకుంటేనే అది మరిగాక మంచిగా దగ్గరికి వస్తుంది, అప్పుడు మంచిగా చిక్కగా ఉంటుంది. ఇంకా నేను తర్వాత అయితే మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర అయితే దంచింది. సో నేనైతే ఇప్పుడు వేసాను. ఇప్పుడే ఎందుకు వేయాలంటే ఇది సాంబార్ ఇప్పుడు మరుగుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది సాంబార్కి పట్టుకుంటుంది. ఇంకా ఇవన్నీ యాడ్ చేశాకైతే ఒకసారి కలుపుకున్నాను. కలిపాకైతే కాసేపు మరిగించాక నాకు ఎందుకో ఉప్పు కారం తక్కువ అవుతుందని అనిపించింది. ఇంకా ఉప్పు కారం పసుపు కూడా తక్కువనే అయింది. నేను ఫస్ట్లో చెప్పాను కదా సాంబార్లో పసుపు ఎంత వేసినా తక్కువనే అనిపిస్తుందని. సో తర్వాత అయితే నేను ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసి కలిపాను. ఇవరిదాకా చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే సాంబార్ మంచిగా మరిగితేనే మంచిగా సాంబార్ టేస్ట్ అయితే ఉంటుంది, లేదంటే మంచిగా ఉండదు. ఇంకా నేనైతే లాస్ట్లో మసాలా అయితే వేసేసి మంచిగా అయితే ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువనే ఇంకా మరగడానికి టైం అయితే ఇచ్చాను. మంచిగా క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మరిగించాను. ఇంకా క్యాప్ అయితే తీసేసా, లేదంటే పొంగుతుందని క్యాప్ అయితే తీసేసి ఇంకొక 20 మినిట్స్ అయితే మరిగించాను. ఇంకా లాస్ట్ వేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది. ములక్కాయలు కూడా మంచిగా కుక్ అయ్యాయి. మన ఇంట్లో సాంబార్ వండినప్పుడు మన ఇల్లు మొత్తం సాంబార్ స్మెల్తో నిండిపోతుంది కదా. సో ఈరోజు కూడా మా ఇంట్లో అలానే ఉంది. స్మెల్ మొత్తం సాంబార్ స్మెల్లే వస్తుంది. మా ఇంట్లో సాంబార్ ఉంటే మాత్రం మేమందరం కొంచెం అన్నం ఎక్కువనే తింటాము. 3 టైమ్స్ కంటే డే టైంలో 4 టైమ్స్ తింటాను నేనైతే, ఎందుకంటే నాకు అంత ఇష్టం సాంబార్ అంటే. అది కూడా ములక్కాయల సాంబార్ అంటేనే ఇష్టం. సోరకాయలు వేస్తే నాకు నచ్చదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ రాధమ్మ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేయండి.